హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీటన్నింటికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. డిస్క్రిప్షన్లో నిన్న ఏపీ ఎస్ఎస్డిసి నుంచి వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే ఉంటాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ముందుగా అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ కానీ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి మనకి థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ రిలీజ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి థర్డ్ సెలక్షన్ లిస్ట్లో మనకి చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 20గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మరో అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. అది ఏంటంటే మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అది ఏంటంటే డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ నుంచే మనకి గతంలో డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజ్డ్ పోస్ట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయంలో కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు కనుక మీరు కానీ నేమ్ అనేది సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనకి థర్డ్ లిస్ట్కి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటీస్ కానీ మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్లో లిస్ట్ అయితే పెట్టామని చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఈ థర్డ్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అక్టోబర్ 19వ తేదీన అయితే అటెండ్ అయితే అవ్వాలి. ఉదయం 10 గంటలకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్కి తప్పనిసరిగా హాజరైతే అవ్వాలని చెప్పడం అయితే జరిగింది డిఎంహెచ్ఓ ఆఫీస్లో. అండ్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అటెండ్ అవ్వరో వారి యొక్క నేమ్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది తొలగించి మనకి తర్వాత మిగతా ఎవరైతే నెక్స్ట్ పేజ్లో ఉంటారో వాళ్ళకైతే మనకి కాల్ చేసి రమ్మని అయితే చెప్తారు. సో ఎవరైనా సరే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది ఉంది కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఏ అభ్యర్థిని సెలెక్ట్ చేశారు అనే వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. చెక్ చేసుకొని తప్పనిసరిగా అటెండ్ అయితే అవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూసినా లేదన్నట్లయితే అప్లై చేసుకుని ఉన్నట్లయినా సరే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నేమ్ అనేది ఉండొచ్చు కాబట్టి ఒకసారి చెప్పండి. ఇక మరో జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేట్ కానీ మనం పరిశీలించినట్లయితే చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్విఆర్ఆర్ జీజీ హాస్పిటల్ నుంచి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మనకి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులకు సంబంధించి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి 30 వరకు కూడా సీరియల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 30 నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకున్నారు. ఇక్కడ మనకి కొన్ని రిమార్క్స్ కూడా అయితే కొందరు చూపించారు. అంటే పీజీ డిప్లొమాకు సంబంధించి చైల్డ్ సైకాలజీ ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించి వాళ్ళైతే సబ్మిట్ చేయలేదని కొందరు అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. సో గతంలో మనకి ఎవరి దగ్గరైనా సరే ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే పెట్టండి అని కూడా వాళ్ళు మనకు ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వెబ్సైట్లో. ఇప్పుడైతే ఈ విధంగా అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనకి ఇక్కడ డిసిహెచ్ఎస్ నోటిఫికేషన్కి సంబంధించి ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, బయోస్టాటిస్టిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను. పాత వీడియోలో ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్టులతో పాటుగా సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారని. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్కి సంబంధించి అంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి గతంలో మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జనరల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో జనరల్ మెరిట్ లిస్ట్ పై ఎవరికైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అక్టోబర్ 19వ తేదీలోపు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చని మనకైతే చెప్పడం అయితే జరిగింది.
ఇక్కడ చూడొచ్చు మనకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం అయితే జరిగింది. అక్టోబర్ 19 సాయంత్రం 5 గంటలలోపు మీరు ఏవైనా సరే ఈ అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ వెస్ట్ గోదావరిలో మీరైతే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఏవైనా సరే తప్పులున్నా రిమార్క్స్ ఉన్నా సరే సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కనుక అక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇదే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకి పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి కుడి కాలువ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కానీ క్లియర్గా మనం పరిగణించినట్లయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి మేము వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది ఇచ్చాం, కానీ ఇక పేపర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేమని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల. అయితే మనం ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా ఏపీసీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే నిబంధనలు మరియు నియమాలు ఉంటాయో వాటికి అనుగుణంగానే ఈ నియామక ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో, అది కూడా మనం చూసుకున్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణతో, అంటే ఏవైతే జిరాక్సెస్ అనేవి మీరు సబ్మిట్ చేయబోతున్నారో వాటికి దానిపై జిరాక్స్లపై మీరైతే గెజెటెడ్ సైన్ అనేది చేయించి ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుడి కాలువ ప్రధాన కాలువ కుడి కాలువకు సంబంధించినటువంటి ప్రధాన కాలువ యూనిట్ 2 ఏలూరు కలెక్టరేట్ కాంపౌండ్ నందు అక్టోబర్ 19వ తేదీ నుంచి కూడా అక్టోబర్ 21వ తేదీ వరకు కూడా సబ్మిట్ అయితే చేయాలి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా మీకు ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ డేట్ తర్వాత ఎవరైనా సరే అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే రిసీవ్ చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటుగా పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్స్ అయితే ఉంటుంది, అది కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓసీ జనరల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతో పాటుగా రిజర్వేషన్ లేనటువంటి ఓపెన్ కేటగిరీ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక్క పోస్టే ఫిల్ చేస్తున్నారు. 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఈఎస్ఐతో పాటుగా పిఎఫ్ కూడా ఇందులో తగ్గించడం జరుగుతుంది అనే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. జూలై 1వ తేదీ నాటికి ఇదైతే మనకి లెక్కించడం జరుగుతుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూలు అనేవి అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24వ తేదీ మధ్య నిర్వహిస్తాము అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు 9848982434 అనే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి ఇక్కడ మనకి ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అటాచ్ చేయాలి. అండ్ మనకి పీజీడీసీఏ వచ్చి ఉండాలి అని చెప్పారు కనుక ఆ సర్టిఫికేట్ కూడా పెట్టండి. బట్ ఇక్కడ మనకి అదైతే క్లియర్గా మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్లో ఫిల్ చేయడానికి ఏమీ లేదు, కేవలం మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పక్కన దానికి సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అంతకు మించి అయితే మనకి అప్లికేషన్లో ఏమీ కూడా అడగలేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి జిరాక్స్ కాపీస్ అనేవి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతా కూడా మెరిట్ బేసిస్న మనకి భర్తీ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఉండదు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.